one night pass by. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది పార్ట్ 2 అనమాట. ముందు తల్లి కోసం సగం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఇంకా తెలుసుకుందాం. బొబ్బిలి యుద్ధం జరిగే కొన్ని రోజుల ముందు విజయనగరం రాజైన పూసపాటి రాజు ఆరాధ్య దేవత శ్రీ రాజరాజేశ్వరి దేవి. సో ఈ రాజుకి ఏంటంటే కల్లోన ఒక రోజు బాలిక రూపంలోన తల్లి కనిపిస్తుంది. కనిపించి త్వరలో జరిగే యుద్ధంలో మీ సామ్రాజ్యం అంతా వేరే రాజ్యంలో కలవబోతుందని హెచ్చరిస్తుంది. హెచ్చరించగానే వెంటనే నిద్ర నుంచి మేలుకొని ఆ చక్రవర్తి తమను కాపాడలేని ఈ దేవతకు పూజలెందుకు దండగా అని అమ్మవారి విగ్రహాన్ని అలానే దేవతల్ని విగ్రహాల్ని అన్ని చెక్కపెట్టెలో పెట్టి తాళం వేసి సమీపంలో ఉన్న నదిలో విడిచిపెట్టేస్తారు. ఆ పెట్టె నదిలో కొట్టుకుపోయి వత్సలవలస సమీపంలో ఉన్న మైలపల్లి వంశస్థులకి కొందరికి మత్స్యకారులకి దొరుకుతుంది. ఆ జాలార్లు పెట్టి తెరిచేందుకు ప్రయత్నిస్తారు. అందులో వారికి ఒక శబ్దం వినిపిస్తుంది. మాటలు, నేను ఒక శక్తిని, నన్ను కొలుస్తామంటేనే పెట్టిని తెరవండి, లేదంటే అలానే సముద్రంలో వదిలేయండి అని అంటారు. ఇప్పుడు ఒక చిన్న బాలిక స్వరంలో ఇదంతా వినిపిస్తుంది. ఆ మాట విని జాలార్లు, అమ్మ మాకే జీవం కష్టంగా ఉంది, ఇంక నిన్నెలా కొలవాలో చెప్పమ్మా అని కోరుతారు. ముందు నన్ను తీసుకెళ్లి మీ ఇంట్లో పెట్టండి, నన్ను సందర్శించేందుకు భక్తులు ఇక్కడికి వస్తారు. ప్రతి ఏడాది ఆ సంఖ్య పెరుగుతుండేలా చేస్తాను, నన్ను నమ్మితే చాలు, ఏదైనా చేస్తాను అని అభయం ఇచ్చింది ఆ అమ్మ. సో మీకు ఈ స్టోరీ విన్న తర్వాత తల్లి ఎంత పవర్ఫుల్లో తెలిసిందే కదా. అలానే మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 ఫుడ్ వీడియో అయితే నేను పెడతానన్నాను, చూసేయండి. మేమందరం దర్శనం అయిపోయాక అలా గేమ్స్ ఆడాను, అవన్నీ పార్ట్ 1లో చూపించాను కదా. అవన్నీ అయిపోయాక దగ్గరలో ఉన్న ఇలాంటి స్పాట్లోన మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడే మేము కుక్ చేసుకొని తింటామన్నమాట. ఇక్కడ చాలా బాగుంటుంది క్లైమేట్, అలానే చెట్ల కింద తింటే ఇంకా బాగుంటుంది కదా వండుకొని. అలా అని మేము కార్స్ అన్నీ పార్క్ చేసుకొని అన్ని సామాన్లు మేము తెచ్చుకుంటాము. నాటుకోడి ఇక్కడ మీకు ముందు వ్లాగ్లో చూపించినట్టు వాళ్ళు చేసిస్తారు కాల్చి. ఆ పీసెస్ మనం కట్ చేసుకొని అవి తెచ్చుకుంటాము. ఇక్కడ పరదాలాగా కింద వేసుకొని అక్కడ కూర్చొని అందాక స్నాక్స్ తింటున్నాము. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చేసాం కదా, టిఫిన్ అయితే ఏం లేదు. ఎప్పుడు ఇలా టిఫిన్ చేయము, డైరెక్ట్గా మధ్యాహ్నం ఫుడ్డే తింటాము. అందాక మా మమ్మీ అయితే టీ అయితే చేస్తున్నారు. ఆంటీ ఏమో అన్ని సామాన్లు గట నాటుకోడి కర్రీ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. మా ఆంటీ ఏమో, ఈ ఆంటీ వాళ్ళు వెజ్ తింటారనమాట. పౌర్ణమి ఏదో పడ్డింది సంథింగ్, సండే రోజు తిన్నారు, అందుకే వెజ్ బీన్స్ ఒలుస్తున్నారు. ఇగోండి వీళ్ళైతే చికెన్ పీసెస్ అన్నీ మనం కట్ చేసుకొని తెచ్చుకున్నాం కదా చేసి, అది క్లీన్ చేయాలి వాటర్తో, ఎందుకంటే బ్లడ్ గట్ ఉంటుంది కదా, నీట్గా క్లీన్ చేయాలి. మా మమ్మీ అయితే టీ చేస్తుంది. టీ అయితే రెడీ అయిపోయింది, అదే చెప్తుంది టీ రెడీ అని. టీ రెడీ అయిపోయాక అందరూ టీ అయితే తాగారు, అందరూ షేర్ చేసుకొని టీ తాగాము. ఇలా చెట్ల కింద వంట చేసుకొని స్నాక్స్ తింటూ కుక్ చేసుకొని బాగుంటుంది కదా. వాళ్ళకి ఏవేవో చిన్నప్పుడు అవన్నీ గుర్తొచ్చాయంటే అవన్నీ మాకు చెప్తున్నారు. ఈలోపు ఈ చికెన్ పీసెస్, నాటుకోడి పీసెస్ అయితే వాష్ చేసి నీట్గా రెడీ అయిపోయి, ఇలాంటి పెద్ద పొయ్యి తెచ్చుకొని దానికి సరిపడ్డ కళాయిలు ఇవన్నీ తెచ్చుకొని ఎవ్రీ ఇయర్ మేము కుక్ చేస్తాము. అగోండి నాటుకోడి పీసెస్ అయితే అందులోకి వేస్తున్నారు. ఇప్పుడు అది మనం కుక్ చేయాలి. అలానే దాంతోపాటు అన్నము, చారు ఇవన్నీ మేము కుక్ చేసుకుంటాం. మా అంకుల్ అయితే రెడీగా ఉన్నారు, రంగంలోకి అయితే దిగారు. ఎందుకంటే అందరి చేయి పడాలి, చెప్పాలంటే అది బాగా కలాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో వచ్చి దాన్ని బాగా కలుపుతున్నారు. మా అంకుల్ అయితే కలుపుతున్నారు, అదిగోండి. ఎందుకంటే మనకు నాటుకోడి బాగా అది ఏపాలి, లేకపోతే పచ్చిగా ఉండిపోద్ది కదా. అందరూ చెరొక చేసుకొని దాన్ని అలా కలుపుతున్నారు. ఒక్కొక్కరు వచ్చి అలా కలుపుతూనే ఉన్నారు బాగా. ఈలోపు మేమందరము రెస్ట్ తీసుకున్నాము. వీళ్ళైతే అన్నీ కుక్ చేస్తున్నారు. మా డాడీ ఇప్పుడు వచ్చారు, అగోండి డాడీ కూడా కలుపుతున్నారు. మిగతా అన్నంకి కావాల్సిన బియ్యం కడగడం ఇవన్నీ చేస్తున్నారు. చారుకి కావాల్సినవన్నీ, ఉల్లిపాయలు కోయడం, కూరకి మరి అన్నీ పేస్ట్ అన్నీ ఉండాలి కదా, అల్లం తెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు అటువైపు ఆంటీ వాళ్ళు. వీళ్ళు ముగ్గురు అంట కలుపుతారట, ఏవేవో చెప్తున్నారు. చెఫ్స్ అంట వీళ్ళు ముగ్గురును. అలాగా చెఫ్స్ లాగా చెప్పి అన్నీ రెడీ చేసి ఉప్పు తక్కువ ఉప్పు ఎక్కువ అని యాక్ట్ చేస్తున్నారు. ఇటు పక్క వెజ్ కర్రీ కూడా రెడీ అవ్వాలి కదా. బీన్స్ అయితే కట్ చేస్తున్నారు మా ఆంటీ. మా అక్క అయితే స్నాక్స్ అన్నీ అందరికీ ఇస్తుంది. ఆంటీ ఇటువైపు రైస్ పెడుతూ మా మమ్మీ అయితే నాటుకోడి కుక్ చేస్తున్నారు. రెండు ఎట్ ఏ టైం చేసేస్తే వాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవచ్చు కదా, వాళ్ళకి రెస్ట్ లేదు. అలానే అల్లం తెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ రెడీ చేస్తున్నారు. ఎలానో నార్మల్ టైంలో అయితే పిక్నిక్స్కి గట్ట వెళ్ళడానికి ఎప్పుడో వెళ్తాము, టైం సరిపోదు. అలాగే ఇప్పుడు అందరం కలిసాం కాబట్టి అందరూ హ్యాపీగా మాట్లాడుకున్నారు. మా డాడీ అయితే కార్లో సాంగ్స్ వేశారు, డోర్స్ తీస్తే వినిపిస్తుంది కదా అందుకు పెట్టారు. అండ్ ఆల్సో అలా రోస్ట్ అయితే అవుతుంది అది చికెన్.
బాగా ఏగితే మంచి స్మెల్ అయితే స్టార్ట్ అయిపోయింది. అలా రెడీ అవుతుంది ఆ కర్రీ. ఏదైనా నార్మల్‌గా మనం నాటుకోడి తెచ్చుకొని వండుకునే టేస్ట్ వేరు. గానీ అమ్మవారి గుడి దగ్గర ఇలా వండుకొని తినేది టేస్ట్ అయితే వేరేగుంటది. అలానే అమ్మవారి పండుగలకు గట్టా చేసే కర్రీ గూడా టేస్ట్ వేరే వస్తది. మీరెప్పుడైనా ఇలా చెట్ల కింద నాటుకోడి ఇలాగా నాన్ వెజ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో ఇలా కుక్ చేసుకున్నారా? నా కమెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. ఎందుకంటే మేము ఇయర్లీ వన్స్ అయితే ఇలా రాజులమ్మ యాత్ర వత్సల వలసలోన ఇలాగ కలుసుకుంటాం. ఆ అంకుల్ వాళ్ళు మేము. హ్యాపీగా ఉంటది. టైమ్ స్పెండ్ అయిపోద్ది. అండ్ మా అంకుల్ అయితే చూడండి డ్రింక్ అలానే లేస్ ప్యాకెట్స్ అవన్నీ తెచ్చి అలా డ్యాన్స్ ఏస్తున్నారు. అక్కడ బాగా మంచి హుషారుగా ఉన్నారు మా అంకుల్ అయితే. మా డాడీ సాంగ్స్ పెట్టారు. ఇద్దరు కలిపి చూడండి 'మోనికా' సాంగ్‌కి అలాంటి డాన్స్ ఏస్తున్నారు. ఈలోపు పాపం వీళ్ళు మాత్రం కుకింగ్‌లోనే ఉన్నారు. వీళ్ళు గూడా కొద్దిగా హుషారు వస్తదని మా డాడీ అయితే సాంగ్స్ పెట్టారు. ఆళ్ళైనా అలా వంట చేయాలి కదా! మాతోనే వాళ్ళు గూడా వచ్చారు కదా! ఆళ్ళు గూడా కొద్దిగా సాంగ్స్‌కి మైండ్ ఫ్రెష్‌గా ఉంచుకొని కుక్ చేస్తున్నారు. మా అంకుల్ బాగా హుషారు మీద ఉన్నారు. మళ్ళీ ఈ గ్యాప్‌లో రెండోసారి అయితే టీ ఏసేశారు. అదేంటోనండి మన ఇండియన్ ఫ్యామిలీస్‌కి టీ పడకపోతే పని జరగదు. అలానే ఇటువైపు అయితే చారుకైతే రెడీ అయిపోతున్నాయి అన్నును. చారు గూడా ఉండాలి కదా! నాన్ వెజ్‌తో ప్లెయిన్ రసం అయితే ఉంటే ఎంత బావుంటది వేడి వేడిగా. మేము ఎవ్రీ ఇయర్ ఇదే మెనూతో మేము కుక్ చేసుకుంటాము. ఎందుకంటే అది కంప్లీట్ మెనూ అది. మనకి మెయిన్‌గా దేశీ స్టైల్‌లో అయితే మనకుండాలి. సెకండ్ టైమ్ అగోండి అందరూ టీ తాగుతున్నారు. హెడ్‌ఏక్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఒకటి 3:30కి లేచాం కదా! అందుకే టీ అయితే మస్ట్ అండ్ షుడ్. మన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఆల్మోస్ట్. కొద్దిగా బాగా ఉడకాలి. మీకు ఇందులోన ఒకళ్ళని చూపిస్తాను. అతనేంటంటే అతను చెఫ్ యాక్చువల్‌గా. అలా ఉంటారు. కానీ చెఫ్ అంటారు. అతను లాస్ట్‌లో వచ్చి మాత్రమే చెక్ చేస్తారు. అది కూడా మనం వెళ్లి తీసుకెళ్ళాలి. అతను వచ్చి చెయ్యరు, ఏం చేయరు. జస్ట్ ఆ గరిట ఒకసారి తిప్పేసి వెళ్ళిపోతారు. కానీ అతను ఉడికిందంటేనే దించుతారు. అగోండి ఇప్పుడు మా డాడీ, మా మమ్మీ ప్లేట్‌లో నేస్తున్నారు కదా! అది తీసుకెళ్ళి మన మెయిన్ చెఫ్‌కైతే మనం తీసుకెళ్ళివ్వాలి. అగోండి ఫస్ట్ నుంచి ఆ పరద మీద కూర్చున్నారు కదా! అతనే ఇప్పుడు టేస్ట్ చేస్తారు. అతనితో పాటు మా డాడీ అండ్ అంకుల్ కూడా వస్తారు. పాపం పీసెస్ చాలా వేడిగా ఉన్నాయి. అందుకే కింద పెట్టేశారు. వీళ్ళు ముగ్గురు కూర్చున్నారు. వీళ్ళు ముగ్గురు ఈసారి జడ్జెస్ అంట. వీళ్ళు టేస్ట్ చూసి ఎలా చెప్తారో మీరే వినండి. సూపర్. సో జడ్జెస్ అయితే యాక్సెప్ట్ చేశారు. అదైతే దించేశారు నాటుకోడి కర్రీ. ఇప్పుడు వెజ్ కర్రీ, నాన్ వెజ్ ఎలాగో కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెజ్ బీన్స్ కర్రీ. ఇటువైపు మా డాడీ డాన్సెస్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ ఇంకొద్ది టైం ఉంది. ఒక 11, 12కి అలా స్టార్ట్ చేద్దామని. సో ఐటమ్స్ అయితే చూసిద్దాం. రైస్ రెడీ అండ్ బీన్స్ కర్రీ రెడీ. అండ్ ఆల్సో నెక్స్ట్ ఏంటంటే నాటుకోడి, వేడి వేడి నాటుకోడి దేశీ స్టైల్‌లో అది రెడీ. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా మీకు గూడాను. నాకు గూడా అలానే వీడియో తీస్తున్నప్పుడల్లా నాకు గూడా అలానే అనిపించింది. అండ్ అట్ లాస్ట్ రసం. మనకి ప్లెయిన్ రసం లేనిది నాటుకోడి తింటే వేస్ట్. ఎందుకంటే ప్లెయిన్ రసం ఉంటేనే బావుంటది. అలానే అందరూ రెస్ట్ తీసుకున్నారు. పాపం వీళ్ళందరూ ఇప్పటి వరకు కుక్ చేశారు కదా! మా అంకుల్ టేస్ట్ చేసి పాపం అలసిపోయారు. సో మసాజ్ చేస్తున్నారు మా డాడీ. అలానే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది కదా! అందరం ఫస్ట్ తినే ముందు దేవుడికైతే పెట్టాలి. తల్లికి వేరేగా అన్నీ కొద్ది కొద్ది తీసి మనము అక్కడ మనం ఉండే ప్లేస్ అక్కడికి ఉంటున్నాం కాబట్టి అక్కడ దగ్గరలో కొద్దిగా టెంపుల్ ఎటువైపు ఉందో అటువైపు పెట్టేసి మొక్కుకోవాలి తల్లికి సమర్పించినట్టు. అయిపోయాక మనం ఇంకా స్టార్ట్ చేసేయడమేని. మేము అన్నీ తెచ్చుకున్నాం కాబట్టి కర్రీ అలానే అన్నం అన్నీ వేసి ఫస్ట్ ది మెయిన్ చెఫ్ చెప్పాను కదా స్పెషల్ చెఫ్ అతనికి వెళ్ళి ఫస్ట్ ఇస్తున్నాం అందుకని. ఎందుకంటే అతనే టేస్ట్ చేశారు కాబట్టి ఫస్ట్ వాళ్ళే జడ్జెస్కే ఇచ్చేసాము. ఇచ్చిన తర్వాత అందరం కూర్చున్నాము. టైం కూడా అయిపోయింది. ఎలానో మార్నింగ్ టిఫిన్ లేదు కాబట్టి ఇప్పుడు ఫుడ్ తినేస్తున్నాం డైరెక్ట్గా. అక్కడే దగ్గరగా షాప్స్ ఉంటాయి, జనరల్ స్టోర్స్ లాంటివి. అన్నీ వాళ్ళు ఏ టు జెడ్ అన్నీ అమ్ముతారు వాళ్ళు. మనకి ఏం కావాలన్నా మసాలా సామాన్లు ఏవైనా మర్చిపోతే ఫర్ సపోజ్ కానీ మేము అన్నీ తెచ్చుకుంటాం. కానీ ఇక్కడ చూసుకుంటే మనం ఏది తిన్నా కూడా అది రిటర్న్ మనం ఇంటికైతే తీసుకెళ్ళకూడదు. అదైతే రూల్. అదే తక్కువ కర్రీ మిగిలిపోయినా కూడా ఏమీ మనం ఇంటికైతే తీసుకెళ్ళకూడదు. మేమందరం టేస్ట్ చేసాం. చాలా బాగున్నాయి ఐటమ్స్. మాకు బాగా నచ్చింది. చైర్స్ కూడా చెప్పుకున్నాం. డ్రింక్స్ మా అంకుల్ కూడా టేస్ట్ చేశారు. ఫుడ్ అయితే చాలా బాగా వచ్చింది. మేము బాగా ఎంజాయ్ చేసాం అసలు. ఇలాంటి డే అయితే
ఈ ఇయర్ అంతా మేము మర్చిపోలేం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇలా యాత్రకు వచ్చినంత వరకు. అలానే పాపం వీళ్ళు కూడా ఇప్పుడు వరకు కుక్ చేశారు కదా, మేము తినేసాక వీళ్ళు కూడా తినేశారు. వీళ్ళు పాపం మార్నింగ్ నుంచి అలాగా కుక్ చేస్తూనే ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా వీళ్ళు కూడా తినేసాక మేము రిటర్న్ అవ్వడానికి అన్నీ ప్యాక్ చేస్తున్నాము. ఎందుకంటే అవి కొద్దిగా వాష్ చేసేసి ప్యాక్ చేసి కార్లో పెట్టేశాక కొద్ది ఎండగా ఉందని ఐస్ క్రీమ్ బండి అయితే వచ్చింది. మా అంకుల్ అయితే ఐస్ క్రీమ్స్ అందరికీ కొన్నారు. నేను బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. అలా అందరం ఐస్ క్రీమ్ చేర్చి చెప్పుకున్నాము. ఇప్పుడు అన్నీ ప్యాక్ చేసేసి పరదాగా తీసేసి మళ్ళీ కార్లోనే అన్నీ పెట్టేస్తున్నాము. టైం అయిపోయింది కదా, వెళ్ళిపోద్దాం అనుకునే లోపు నేను ఒకటి చూశాను. ఎదురుగా ఒక బ్యాచ్ వచ్చారు. ఆ అంకుల్ వాళ్ళు ఏంటంటే మటన్ కుక్ చేస్తున్నారు. అది కూడా ది న్యాచురల్ దేశీ స్టైల్లో కర్రల పొయ్యి మీద. నాకు అది చూడగానే వీడియో అయితే కావాలని అనుకున్నాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి రీచ్ అయ్యి నేను అడిగాను, అంకుల్ ఇలా యూట్యూబ్ వీడియో తీస్తున్నాను, తీసుకోవచ్చా అంటే చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు తీసుకో అమ్మా, ఏం ప్రాబ్లం లేదు, కానీ మేము బాగా పడేటట్టు చూడని అన్నారు. కాబట్టి నేనైతే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు కాబట్టి వీడియో అయితే తీసుకున్నాను. నాకైతే బాగా నచ్చింది. ఆ పెద్ద పొయ్యి కానీ ఆ కర్రల పొయ్యి మీద వండితే వేరే టేస్ట్ వస్తుంది. మేమంటే గ్యాస్ స్టవ్ ఇవన్నీ తెచ్చుకున్నాం కాబట్టి అదొక టేస్ట్ వస్తుంది. అలానే మటన్ లివర్ చూడండి ఎలా ఫ్రై చేస్తున్నారో, చాలా బాగా చేస్తున్నారు వాళ్ళు కూడా. సో దట్స్ ఇట్ గైస్. మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. అలానే నెక్స్ట్ వ్లాగ్లో మేమైతే దగ్గరున్న బీచ్కి అయితే వెళ్ళాము. ఏ బీచ్కో అవన్నీ నేను నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్సో షేర్. బాయ్ గైస్. Wherever you go, I was wrong used to